ఉత్తర ఈశాన్యంలో, తూర్పు ఈశాన్యంలో 2 ద్వారాలు ఉండవచ్చా? సాయిరామ్. ఉత్తర ఈశాన్యంలో, తూర్పు ఈశాన్యంలో ద్వారాలు కంపల్సరీగా ఉండాలా అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఉండాలనే చెప్పాలి. అంటే మనం ఇల్లు కట్టుకోవడానికి ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి? ఇంటి చుట్టూ ఖాళీ స్థలాలు ఉండాలి. ఉత్తరం కంటే దక్షిణంలో తక్కువ ఉండాలి, అంటే దక్షిణం కంటే ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి. అలాగే పశ్చిమం ఖాళీ స్థలం కంటే తూర్పులో ఉన్న ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి. అంటే ఇంటి చుట్టూ ఖాళీ స్థలాలు ఏర్పడ్డాయి. ఫేసింగ్ ఏదైనా అనుకోండి, మీరు ఉత్తరం ఫేసింగ్ కానీ, ఈస్ట్ ఫేసింగ్ కానీ, సౌత్ ఫేసింగ్ కానీ, వెస్ట్ ఫేసింగ్ కానీ, ఏదైనా ఇల్లు అనుకోండి, ఖాళీ స్థలాలు నియమం తప్పకుండా పాటించాలి. అంటే ఇండిపెండెంట్ హౌసెస్ గురించి చెప్తున్నాను, ఫ్లాట్స్ కాదు. ఉదాహరణకి మనం ఒక దక్షిణ ఫేసింగ్ ఇల్లు తీసుకున్నాం. దక్షిణ ఫేసింగ్ ఇల్లు అంటే, సౌత్ ఫేసింగ్ ఇల్లు అంటే ఏంటి? దానికి దక్షిణంలో రోడ్డు ఉంది. దక్షిణంలో రోడ్డు ఉన్న స్థలాన్ని మనం సౌత్ ఫేసింగ్ ఇల్లు అంటాం కదా. సౌత్ ఫేసింగ్ ఇంటికి ప్రధాన ద్వారం ఎక్కడ వస్తుంది? దక్షిణ ఆగ్నేయంలో రావాలి. కానీ దక్షిణ ఆగ్నేయంలో పెట్టుకోవడం కుదరదు అక్కడ, ఎందుకంటే అక్కడ కిచెన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. గేట్ మాత్రం దక్షిణ ఆగ్నేయంలో, అంటే తూర్పు ఖాళీ స్థలానికి ఎదురుగా అక్కడ దక్షిణ ఆగ్నేయంలో గేట్ పెట్టుకుంటాం. తూర్పులో ఖాళీ స్థలం నుంచి లోపలికి వచ్చిన తర్వాత తూర్పు ఈశాన్యంలో ఉన్న ద్వారం గుండా లోపలికి వస్తాం. అది మెయిన్ డోర్ అవుతుంది. అక్కడ తూర్పు ఈశాన్యంలో ద్వారాలు ఎలా పెడతాం? ఇప్పుడు 2 ద్వారాలు, ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం, తూర్పు ఈశాన్యంలో ద్వారాలు మస్తు కదా. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ మూలకు మొత్తు రాకుండా 2 ద్వారాలు అక్కడ పెట్టేస్తారు. దానివల్ల ఫలితాలు మొత్తం రావు. తూర్పు ఈశాన్యం దగ్గరగా, అంటే తూర్పులో ఏముంటుంది? తూర్పు ఈశాన్యం ఉచ్చస్థానం, మధ్యస్థానం తూర్పు, తూర్పు ఆగ్నేయం నీచస్థానం. తూర్పు ఈశాన్యం దగ్గరగా కరెక్ట్ తీసుకెళ్ళి మొత్తం అక్కడ తూర్పు మూలక పెట్టకూడదు. ఒక 1 ఫీట్ అలా వదిలేసి అక్కడ మొత్తు పెట్టి అక్కడ డోర్ పెడితే అది తూర్పు ఈశాన్యంలో వస్తుంది. తూర్పు ఈశాన్యం మొత్తం తూర్పు వెడల్పులో తూర్పు ఈశాన్యం ఎక్కడి వరకు ఉంటుంది, తూర్పు ఎక్కడి వరకు ఉంటుంది, తూర్పు ఆగ్నేయం ఎంతవరకు ఉంటుంది అనేది నేను అంతకుముందు వీడియోస్లో చాలాసార్లు ఒక చిన్న ఫార్ములా చెప్పాను. ఆ ఫార్ములా ప్రకారం అది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ తూర్పు వెడల్పు ఎంత ఉందో దాన్ని బట్టి మనం తూర్పు ఈశాన్యం ఎంత ఉంది, తూర్పు ఎంతవరకు ఉంటుంది, అలాగే తూర్పు ఆగ్నేయం ఎంతవరకు ఉంటుంది అని తెలుస్తుంది. దాన్ని బట్టి అక్కడ గుమ్మం పెట్టుకుంటాం. తూర్పు ఈశాన్యంలో గుమ్మంకి ఎదురుగా ఏం రాకుండా చూసుకొని చక్కగా అక్కడ గుమ్మం పెట్టుకోవాలి. ఉత్తరం ఖాళీ స్థలంలో ఉత్తర ఈశాన్యంలో ద్వారం పెట్టుకోవాలా. అంటే ఉత్తర ఈశాన్యం నుంచి ఒక 2 ఫీట్ మూల నుంచి, ఈశాన్యం మూల నుంచి ఒక 2 ఫీట్ వదిలేసి ఆ మొత్తం వచ్చేలాగా వదిలేసి అక్కడ ఉత్తరంలో ఒక ద్వారం, దక్షిణ ఆగ్నేయం కూడా ఒక డోర్ పెట్టుకుంటాం కిచెన్లో, దానికి ఎదురుగా వచ్చేలాగా ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం. దీంతో ఏమైంది? ఇక్కడ ఆ ఇంటికి ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం, తూర్పు ఈశాన్యం కూడా ఒక ద్వారం వచ్చింది. కానీ తీసుకెళ్ళి మూలకు పెట్టకూడదు. సౌత్ ఫేసింగ్ ఇల్లు అయినా ఇక్కడ ఉత్తర ఖాళీ స్థలంలోకి ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం, తూర్పు ఖాళీ స్థలంలోకి తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం, దక్షిణ ఖాళీ స్థలానికి దక్షిణ ఆగ్నేయంలో కిచెన్లో ఒక ద్వారం. కంపల్సరీగా తూర్పులో ఖాళీ స్థలం ఉండాలి, ఉంటేనే అక్కడ తూర్పు ఈశాన్యంలో ద్వారం వస్తుంది. అలాగే ఉత్తరంలో ఖాళీ స్థలం ఉంటే ఉత్తర ఈశాన్యంలో ద్వారం పెట్టుకోవడానికి కుదురుతుంది. లేదు సౌత్ ఫేసింగ్ ఇంటికి ఉత్తరంలో ఖాళీ లేదు, తూర్పులోనే ఖాళీ ఉంది, తూర్పులో గుమ్మం పెట్టుకుంటాం తూర్పు ఈశాన్యానికి, సౌత్ ఫేసింగ్ ఇల్లు అంటే అక్కడ కొన్ని అనర్థాలు జరుగుతాయి. సౌత్ ఫేసింగ్ ఇంటి కంపల్సరీగా ఉత్తరంలో ఖాళీ స్థలం ఉండాలి. లేదనుకోండి ఖాళీ స్థలం వచ్చేలా క్రియేట్ చేసుకోవాలి, ఇల్లు పడగొట్టాలి తప్పదు. లేదా పక్కన ఉన్న స్థలం కొనుక్కుంటే ఆ ఉత్తరంలో ఉన్న వాళ్ళ స్థలం కొనుక్కొని కలుపుకుంటే బాగుంటుంది. కానీ స్థలం లేదండి అంటే మాత్రం మన బిల్డింగ్ సర్జరీ కంపల్సరీగా ఆపరేషన్ చేయాలి. ఆ స్థలం పగలగొట్టి ఆ కాస్త స్థలాన్ని దక్షిణం కంటే ఉత్తరంలో ఎక్కువ వచ్చేలాగా చూసి ఆకాశానికి ఓపెన్ చేసేలాగా చూసుకోవాలి. అప్పుడు అక్కడ ఉత్తర ఈశాన్యంలో ద్వారం వస్తుంది. అప్పుడు అంతా కూడా మంచిగా జరుగుతుంది. సైరక్ష.